హాయ్! వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ స్లామ్ 10 మినిట్స్ ఛానల్. మీరు చూడబోయేది ఏంటంటే డైలీ యాక్టివిటీస్. డైలీ యాక్టివిటీస్‌లో ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ప్రతిరోజు అలవాటుగా చేసే పనులు ఏంటి? ఐ గెట్ అప్, ఐ వర్కప్ అంటే నేను నిద్ర లేస్తాను సింపుల్‌గా. ఐ గో ఫర్ ఎ వాక్, వాకింగ్ చేస్తాను. తర్వాత ఐ గో టు జిమ్, నేను చేస్తాను, జిమ్‌కి వెళ్తాను. అదేవిధంగా ఐ డూ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ బ్రష్ మై టీత్, నేను బ్రష్ చేసుకుంటాను. అదేవిధంగా ఐ డ్రింక్ మిల్క్, పాలు తాగుతాను. ఐ టేక్ మై బాత్, స్నానం చేస్తాను. అదేవిధంగా ఐ గెట్ రెడీ, దాన్ని బట్టి నేను తయారవుతాను. తర్వాత ఐ డూ మెడిటేషన్, నేను మెడిటేషన్ చేస్తాను. అదేవిధంగా ఐ పుట్ ఆన్ ఎ డ్రెస్, అంటే నేను డ్రెస్ వేసుకుంటాను. తర్వాత ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, అంటే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, చేస్తాను. అదేవిధంగా ఐ వాచ్ న్యూస్, నేను న్యూస్ చూస్తాను, చదువుతాను. అదేవిధంగా ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతాను ఉదయం లేవగానే. అదేవిధంగా ఐ గో టు కాఫీ, ఆఫీస్, ఐ గో టు ఆఫీస్. నెక్స్ట్ ఏంటి? తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. సరే, ఇప్పుడు దీనిలో కంటిన్యూషన్లో చూస్తే ఐ కమ్ బ్యాక్ టు మై హోమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై వర్క్. ఐ కమ్ టు మై హోమ్ అంటే ఏంటి? నేను ఇంటికి తిరిగి వస్తాను అని. ఐ హ్యావ్ టేక్ లంచ్, మళ్ళీ మధ్యాహ్నం భోజనాన్ని తీసుకుంటానని. తర్వాత ఐ టేక్ ఎ న్యాప్, తర్వాత ఈవినింగ్ ఒక్కొక్కరికి తీసుకుంటాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని. తర్వాత ఐ ప్లే చెస్, కాసేపు నేను చెస్ ఆడుతాను. తర్వాత ఐ చిట్ చాట్ విత్ మై ఫ్రెండ్స్, నేను కాసేపు ఏం చేస్తాను, మిత్రులతో చిట్ చాట్ చేస్తాను అని. తర్వాత ఐ చాట్ ఓవర్ ద మొబైల్, కాసేపటికల్లా నేను మొబైల్లో చాటింగ్ చేస్తాను. సరే, ఆ విధంగా ఐ హ్యావ్ డిన్నర్, నేను లంచ్ చేస్తాను, నేను డిన్నర్ చేస్తాను, భోజనం చేస్తాను అని. తర్వాత ఐ స్పీక్ టు మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో నేను కాసేపు మాట్లాడుతూ ఉంటానని. తర్వాత ఐ గో టు బెడ్, తర్వాత నేను నిద్రకి వెళ్ళిపోతానని. తర్వాత ఐ గో టు టాయిలెట్, నేను టాయిలెట్కి వెళ్తానని. ఐ షేవ్ మై బియర్డ్, అంటే నేను గడ్డం తీసుకుంటానని. తర్వాత ఐ డూ మై బ్రేక్ఫాస్ట్, నేను అల్పాహారం తీసుకుంటానని. తర్వాత ఐ టేక్ టీ, నేను టీ తాగుతాను అని. ఆ కంటిన్యూషన్లో అలవాటుగా మనం చేసే పనిలో ఇంకా కొన్ని ఐ మీట్ మై బాస్, అంటే నా బాస్ని నేను కలుస్తాను. తర్వాత ఐ డూ మై వర్క్, నా పని నేను చేస్తానని. తర్వాత ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తానని. ఐ ఐ బై వెజిటబుల్స్, నేను వెజిటబుల్స్ కూరగాయలు కొంటానని. తర్వాత ఐ టేక్ ఎ బాత్, నేను స్నానం చేస్తానని. ఐ స్విచ్ ఆన్ టీవీ, నేను టీవీ ఆన్ చేస్తానని. ఐ స్విచ్ ఆన్ టీవీ, నేను టీవీ స్విచ్ ఆన్ చేస్తానని. తర్వాత ఐ టర్న్ ఆన్ లైట్, నేను లైట్ ఆన్ చేస్తానని. తర్వాత టర్న్ ఆఫ్ లైట్, నేను లైట్ ఆపివేస్తానని. ఐ పుట్ ఆన్ ఫ్యాన్, నేను ఫ్యాన్ వేస్తానని. తర్వాత ఐ పుట్ ఆఫ్ ఫ్యాన్, నేను ఫ్యాన్ కట్టి వేస్తానని. తర్వాత ఐ చార్జ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తానని. ఐ పుట్ ఆఫ్ మై షూస్, నేను షూ తీసివేస్తానని. ఈ విధంగా కంటిన్యూషన్లో ఐ క్లీన్ మై షూస్, నేను నా షూస్ని శుభ్రం చేస్తానని. తర్వాత ఐ మీట్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్ని కలుస్తానని. తర్వాత ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులతో కాసేపు స్పెండ్ చేస్తాను, సమయాన్ని బట్టి నేను కలుసుకుంటానని. తర్వాత ఐ గెట్ టు ద బస్, నాకు ఏదైనా అవసరమయ్యేటప్పుడు బస్కి నేను వెళ్తానని, బస్ ఎక్కుతానని. తర్వాత ఐ గెట్ ఆఫ్ ది బస్, నేను అనుకున్న చోటుకు వచ్చాక బస్ దిగుతానని. తర్వాత ఐ టర్న్ ఆన్ ద ట్యాప్, నా అవసరాన్ని బట్టి ట్యాప్ని వదులుతానని. తర్వాత ఐ టర్న్ ఆఫ్ ద ట్యాప్, నా అవసరం తీరాక నేను ట్యాప్ ఆఫ్ చేస్తానని. తర్వాత ఐ డ్రింక్ ఫ్రూట్ జ్యూస్, నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతాను అని. ఐ వెయిట్ ఫర్ బస్, నేను బస్ కోసం వేచి ఉంటానని.
బస్ కోసం ఎదురు చూస్తున్నానని. అదేవిధంగా ఐ ఓపెన్ మై సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ని ఓపెన్ చేస్తానని అవసరాన్ని బట్టి. తర్వాత ఐ షట్ డౌన్ మై సిస్టమ్, పనులన్నీ అయిపోయాక ఆ సిస్టమ్ని నేనేం చేస్తాను, మూసేస్తాను, కట్టేస్తానని. తర్వాత ఐ పే పవర్ బిల్ ప్రతి నెల కట్టాలి కదా, ఐ పే పవర్ బిల్, కరెంట్ బిల్లు కడతానని. తర్వాత ఐ గెట్ గ్రోసరీస్, నేను బజార్కి వెళ్ళి కిరాణా సామాన్లు కొంటానని. అంటే మీరు తరచుగా ప్రతిరోజు చేసే పనులన్నీ ఇవన్నీ వన్ బై వన్ మీకు ఇవ్వబడింది ఈ వీడియోలు కనుక మీరు నిదానంగా చూడండి, నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఇతరులతో షేర్ చేసుకోండి. అదేవిధంగా దీన్ని బట్టి కామెంట్ చేయండి, మీకు ఇంకెన్ని అవసరమైనా కూడా. దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ డాట్ బాక్స్ లైవ్ ఛానల్.